సరిగా సరిపోతుంది. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితాని తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్పదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగివాం భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయమునిమానతోస్మి. శ్రీసుఖబ్రహ్మణే నమః. కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మద్గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, నిన్న మనం అనుసంధానం చేసుకున్నటువంటి భారత వైభవంలో వ్యాస భగవానుడు భారత రచన చేయాలి అనుకునే ముందు ఏ ఏ విషయాలను సాక్షాత్కరించుకున్నాడో తానే చెప్పాడు. అంటే గ్రంథ రచన చేయాలి అంటే అందులో ఏ ఏ విషయాలు రాయాలో ముందు నిశ్చయించుకోవాలి కదా, అనుకోవాలి. అంటే ఏ విషయాలు తెలపాలి లోకానికి, వాటినే ఎందుకు తెలపాలి. ఒక విషయాన్ని తెలపాలి అనుకోవటానికి వెనక ఒక ఉద్దేశ్యం ఉండాలి కదా, ప్రయోజనం అంట. ఏ పని మనం చెయ్యాలనుకున్నా ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని శాస్త్రం. అంటే బుద్ధి తక్కువ వాడైన
ప్రయోజనాన్ని ఆశించకుండా పనిచేయడు. ఏదో లాభం ఉండాలి, ఏదో ఫలితం ఉండాలి. ఇంత పెద్ద విషయాన్ని అందించాలి అనుకున్నప్పుడు పాఠకులకు, శ్రోతలకు, జీవులకు ఏమేమి చెప్పాలనుకొని తాను ఈ గ్రంథాన్ని రాయాలనుకున్నాడో, రచించాలనుకున్నాడో వాటిని మనమైతే ఆలోచిస్తాం, ఆలోచించి అనుకుంటాం. కానీ వారు ఋషులు కాబట్టి తమ యోగ బలంతో సాక్షాత్కరించుకుంటారు, విషయాలను సాక్షాత్కరించుకుంటారు. ఇది కొంచెం మనకు ఇబ్బంది ఇచ్చే విషయం, మనకు అర్థం కాదు. రాముణ్ణి సాక్షాత్కరించుకోవచ్చు, రామాయణాన్ని ఎలా సాక్షాత్కరించుకుంటాం అంటే ధర్మతత్వం శబ్ద బ్రహ్మ, మనకు శాస్త్రంలో స్ఫోట బ్రహ్మ అంటారు. శబ్దం కూడా బ్రహ్మే, పరమాత్మే, పరమ శబ్దస్వరూపుడు. చత్వారి శృంగా త్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధ వృషభోరోరవీతి మహాదేవ మర్త్యాగుం ఆవివేశ. మనకు ఇది శబ్ద బ్రహ్మ స్వరూపాన్ని మంత్రం. ఎలా ఉంటాడు శబ్దము అంటే ఒక వృషభ ఆకారంలో ఉంటాడు. వృషభం అంటే చత్వారి శృంగా త్రయో అస్య పాదా. ఈ వృషభానికి 4 కొమ్ములుంటాయి, 3 పాదాలుంటాయి, 2 తలకాయలుంటాయి, 7 చేతులుంటాయి. త్రిధాబద్ధ, ఇవన్నీ 3 చోట్ల కట్టివేయాలి. ఏమిటవి? ఏమిటా 4 కొమ్ములు అంటే శబ్దమునకు 4 దశలున్నాయి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఇది శబ్దం యొక్క రీతులు. మనము లోకంలో మాట్లాడేటువంటి వాక్కును 2 రకాలుగా నిర్ణయిస్తారు. పరమాత్మ తత్వాన్ని చెప్పే వాక్కును పశ్యంతి అంటారు. లౌకికమైనటువంటి అర్థకామాలు చెప్పేటువంటి వాక్కును మధ్యమ అంటారు. వేదాన్ని బోధించేటువంటి వాక్కును పర అంటారు. ఇలా వాక్కు 4 రకాలుగా ఉంటుంది. దీన్నే శబ్ద బ్రహ్మ, శబ్ద వృషభం అంటాం. 4 కొమ్ములు. త్రయో అస్య పాదా, పాదాలు 3, భూతము, భవిష్యత్తు, వర్తమానం. అలాగే చత్వారి శృంగా త్రయో అస్య పాదా ద్వే శీర్షే, శిరస్సులు 2 అన్నాడు. శబ్దము 2 రకాలు, నిత్యము అని అనిత్యము. సప్తహస్తాస, 7 చేతులు, అవే మనకు 7 విభక్తులు. త్రిధాబద్ధ, 3 చోట్ల అంటే ఉరసి, కంఠే, శిరసి. ఇంకా కొంచెం లోతుకు వెళ్ళాలి అనుకుంటే నందికేశ్వర శిక్ష ఒకటి ఉంది. అందులో శబ్దం ఎలా ప్రాదుర్భవిస్తుందో చెప్తారు. అంటే మనం మాట్లాడుతున్నాం కదా, ఈ మాట
అంటే ధ్వని వర్ణ రూపంలో ఎలా ఉత్పత్తి అవుతుంది, దానికి ఒక విధానం. ఆత్మ బుద్ధ్యా సమేత్య అర్థాన్ మనోయుంతే వివక్షయ. ఆత్మ ఒక విషయాన్ని చెప్పాలి అనుకొని బుద్ధితో కలిసి మనస్సును నియమిస్తుంది. ఈ మాట చెప్పు, నీవు ఈ భావాన్ని ప్రకటించు. మాట దేనికోసం? మన మనసులో ఉన్న భావాన్ని ఎదుటి వారికి తెలియజేయడానికే భాష కావాలి. ఏమిటి భాష ఎందుకు? కాబట్టి ఫలానా భావాన్ని నీవు తెలియజేయి అని బుద్ధి మనస్సును నియమిస్తుంది. మనః కాయాగ్ని మాహంతి. ఆ మనస్సు మన జఠరాగ్ని ఉందే, దాన్ని 2 సార్లు అలా కొడుతుంది, లే అని. అంటే జఠరాగ్ని సక్రమంగా ఉంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే, బలంగా ఉంటేనే మన నోట మాట వస్తుంది. సహా ప్రేరయతి మారుతం. జఠరాగ్ని వాయువును పైకి పంపుతుంది. సహా ఉదీర్ణ మూర్ధిని అభిహత. ఇలా బయలుదేరిన వాయువు నేరుగా పైకి వెళుతుంది. వెళితే ఇక్కడ ద్వారం బందుంది కదా, పోలేదు, మళ్ళీ కిందికి వస్తుంది. కింద జఠరాగ్ని పైకి నెట్టింది, పైన స్థానం కిందికి నెట్టింది. మధ్యన ఉన్న దారి ఒకటే కదా, వాక్కు బయటికి వస్తుంది. సహా ఉదీర్ణ మూర్ధిని అభిహత వక్రమాయాతి. ఇది మనము ఒక మాట మాట్లాడటానికి ముందు జరుగుతున్న మనలోని ప్రక్రియ. ఆత్మ, బుద్ధి, మనస్సు, జఠరాగ్ని, వాయువు ఇన్ని కలిస్తే మాట వస్తుంది. మనకు పక్వం ఉడకాలి అంటే ఏం కావాలి? అగ్ని కావాలి కదా, వాయువు కావాలి, జలము కావాలి కదా, పాత్ర కావాలి, అందులో పదార్థము కావాలి. వంట చేయాలి అంటే ఒక పాత్ర, అందులో బియ్యము, అందులో నీళ్లు, ఆ పాత్ర కింద అగ్ని, అది మండాలంటే వాయువు. లేదు మండదు, మంట లేదు ఉడకదు. గాలి మంట ఉన్న నీళ్లు లేవు, బియ్యం కేవలం గిన్నెలో పోయి పొయ్యి పెడితే ఏమవుతుంది? అన్నం అవుతుంది. మనం తినలేము కదా. ఉడకాలంటే నీరు కావాలి, నిప్పు కావాలి, గాలి కావాలి, పాత్ర కావాలి. దీన్ని పరమాత్మ మన కడుపులో ఏర్పరిచాడు. ఇక్కడ అగ్ని ఉంది, వాయువు ఉంది, జీర్ణకోశం అంటామే, అది పాత్ర. ఆ పాత్రలో మనం ఆహారాన్ని పడవేస్తాం. పడవేసిన ఆహారం, అందుకే శాస్త్రం చెప్తుంది, చరక సంహిత చెప్తుంది, కోశస్య అర్ధం భుంజీత పాదం పూర్యేత వారిణ వాయువధా పాదం తతః సత్వం సమాహరే. జీర్ణకోశంలో 4 భాగాలు అనుకుంటే సగం మాత్రమే మనం ఆహారం తీసుకోవాలి. 2 భాగాలు. ఒక భాగం నీరు నింపాలి, ఇంకో భాగం వాయువు కోసం ఖాళీగా ఉంచాలి. అప్పుడు ఆ వాయువు జఠరాగ్నిని ప్రేరేపిస్తే నీరుతో కలిసిన మనం తిన్న ఆహారం పచామి అన్నం చతుర్విధం జీర్ణమవుతుంది. మనమేం చేస్తున్నాం? నీరు తగ్గించి, గాలి తగ్గించి మొత్తం తినేస్తున్నాం. మరి ఆడాలి గాలి? గాలి ఆడకుంటే, అంటే వాయు సంచారానికి స్థలం లేకుంటే వాయువు ఊరుకుంటుందా?
అడ్డుగా ఉన్నదాన్ని పైకి నెడుతుంది. ఎక్కువ తింటే తినది మన బయటకు వస్తుంది కదా. ఎందుకు వస్తుంది బయటికి? బయటికి పంపుతుంది వాయువు. బయటికి వచ్చేంత తినలేదు, అక్కడికి పెంచుతుంది. మంట అంటాం, నొప్పి అంటాం, బాధ అంటాం, ఎసిడిటీ అంటాం, గ్యాస్ అంటాం. అన్నదే గ్యాస్ అంటే ఏంటి? వాయువే కదా. అది సంచరించడానికి అక్కడ ఎంత అవకాశం ఉండాలో అంత మీరు ఉంచారు. ఏ బాధ లేదు. మన కథ చెప్తారు ప్రాచీనులు. ఒక మహానుభావుడు ఎక్కడికో తవ్యాలధనకు వెళ్ళాడు. హాయిగా సాపాటు చేశాడు. పదార్థాలు రుచిగా ఉన్నాయి. కాస్త గాలిని మర్చిపోయి మొత్తం ఆహారం నింపేశాడు. కాకపోతే నొప్పి మొదలైంది. ఇబ్బంది పడుతున్నాడు. డాక్టర్ గారు వెళ్ళిపోయాడు. అయ్యా ఇలా అవుతున్నది, కాకుండా నొప్పి తెస్తుంది, ఏం చేయాలి? అది తిన్నావేమో, ఎక్కువ తిన్నావేమో, అంత జీలకర్ర ఇంత సున్నం రెండు నడుచుకొని అవి వేసేయి పోతుంది. అంటే నువ్వేం డాక్టర్ అయ్యా, ఇంకేమైనా బుద్ధి ఉంది? అదేమిటి అలా అన్నావు? అంత జీలకర్ర పట్టే సందు ఉంటే ఇంకో లడ్డు నేను ఎందుకు ఊరుకుంటాను? అంటే మనము పరమాత్మ ఇచ్చినటువంటి అవకాశాన్ని దురుపయోగం చేసుకుంటున్నాం. అందుకే జఠరాగ్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడే మాట్లాడగలం. మనకు భగవద్ రామానుజ చరిత్రలో కూడా ఒక మహాపండితుడు, సత్శాస్త్ర పండితుడు, అద్వైతవాది వచ్చి, ఆచార్యుల వారు నేను ఇంతటి పండితుడిని, ఇంచుమించు అన్ని ప్రాంతాలు నేను తిరిగిన శాస్త్ర బలంతో గెలిచాను, నన్ను ఓడించే వారెవరూ కనపడలేదు, మరి మీరు మహాపండితులు అనగా విన్నాను, మీతో వాదించాలని వచ్చాను, మీ ఇష్టం, ఏ శాస్త్రమైనా ఎప్పుడైనా నేను సిద్ధం, మీరు సిద్ధమేనా? వాదిద్దామనే దానికే ఉంది. మీకు అర్థా ఉంటే కాదంటానా? మరి ఈరోజా రేపా? ఇప్పుడు కూర్చున్నావా? ఇప్పుడు నువ్వు రేపు కూర్చున్నాను. సరే రేపే కూర్చున్నాం. అతను వెళ్ళగానే రాజుగారిని పిలిచి ఆ పండితుడిని జైలు పడేవయ్యాను, బంధించాడు. 5 రోజులు వారికి ఆహారం ఇవ్వకు, నీళ్లు మాత్రమే ఇచ్చాడు. 6వ రోజు వాడు వచ్చాడు బయటికి. అయ్యా పండితుల వారు మాట్లాడదామా, వాదిద్దామా, ఏ శాస్త్రం వాదిద్దాం? ఇప్పుడు మాట రావటం లేదు. ఏమైంది? రావడం లేదు మాట అంటే ఆహారం లేదు. ఆహారం ఎవరికి లేదు? ఎవరికి ఆహారం లేదు? నీకా? నీ శరీరానికా? నువ్వు అద్వైతం కదా, బ్రహ్మసత్యం, జగన్ మిథ్య, శరీరం మిథ్య, మరి జీవాత్మ మిథ్య, ఆహారం కూడా మిథ్య. అది లేకున్నాక బాగా సంపద ఏముంది? మద్దాం. శరీరము కావాలి, ఆహారము కావాలి, బలము కావాలి, జఠరాగ్ని కావాలి, వాక్కు కావాలి, దాంతో మనం మాట్లాడాలి. వ్యవహార సత్యాన్ని పట్టుకొని మిథ్య అంటే ఏం బాధిస్తావు అనుకుంటా? అంటే ఆహారం లేకుంటే మాట్లాడలేము. ఇది మనః కాయాగ్నిమాహంతి సప్రేరయతి మారుతం. వాయువును ప్రేరేపిస్తే ఆ వాయువు పైకి వెళ్ళి మరి అక్కడి నుంచి కిందికి వచ్చి వాక్కు ద్వారా బయటకు వస్తుంది. ఇది శబ్ద బ్రహ్మ అంటాం. ఈ శబ్ద బ్రహ్మను ఋషులు సాక్షాత్కరించుకుంటారు. మనలాగా ఆలోచించి ఊహించి భావించి చెప్పడం కాదు, సాక్షాత్కరించుకొని చెప్తారు. మనం అందుకే మేము చెప్పుకున్నాం, వేదవ్యాస భగవానుడు మహాభారత విషయాన్ని సాక్షాత్కరించుకున్నాడు. అలా సాక్షాత్కరించుకున్న వాటిలో రహస్యం త్రివిధం చేయని చెప్పున్నా. త్రివిధం రహస్యం, 3
రహస్యాలను సాక్షాత్కరించుకున్నాడు. ఒకటి ధర్మ రహస్యం, మరి ఒకటి అర్ధరహస్యం, ఇంకొకటి కామరహస్యం. ఈ మూటిలో నిన్న మనం ఒక ధర్మ రహస్యాన్ని చెప్పుకునేసరికి ఉన్న పుణ్యకాలం కాస్త అయిపోయింది. మనకున్న 2 గంటలు 3 గంటలు ఏదో శాస్త్రం చెప్పినట్టుగా శతకోటి ప్రవిస్తరం మహాభారత సంజ్ఞాన విజ్ఞానం ప్రథితం భువి అంటాడు సుఖయోగీంద్రుడు. 100 కోట్ల సావిలే కదా, ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. 100 కోట్ల మహాభారతాన్ని బ్రహ్మలోకంలో ఉన్నదాన్ని వ్యాస భగవానుడిగా వచ్చి 1,000,000 శ్లోకాలకు కుదించాడు. 1,000,000 శ్లోకాల మహాభారతాన్ని 8 మంది మహానుభావులు తమ తమ వంతుగా కొన్ని భాగాలు తిని ఆయా లోకాలలో ప్రచారం చేశారు. వైశంపాయనుడు భూలోకంలో 1,07,000 శ్లోకాల భారతాన్ని ప్రచారం చేశాడు. సుఖయోగీంద్రుడు 10 లక్షల శ్లోకాల భారతాన్ని పితృలోకంలో గంధర్వలోకంలో ప్రచారం చేశాడు సుఖయోగీంద్రుడు. అగస్త్య మహర్షి యమలోకంలో 24 లక్షల శ్లోకాల భారతాన్ని ప్రచారం చేశాడు. వరుణ కుబేర ఈశాన లోకంలో 42 లక్షల మహాభారత గ్రంథాన్ని సాక్షాత్తు పితామహుడే బోధించాడు. ఇలా వేర్వేరు లోకాలలో ఆయా విభాగంతో, అంటే వారి ఆయు ప్రమాణాన్ని బట్టి, వారి జ్ఞాన సంపదను బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, గ్రహణ శక్తిని బట్టి విభాగం చేశారు. చమత్కారం ఏమిటంటే మనకు అర్థం కాని తత్వం, రహస్యం మహాభారతంలోని 1,000,000 శ్లోకాలలో 10,000 శ్లోకాలు తీసుకున్నా, 10 లక్షల శ్లోకాలు తీసుకున్నా, 50 లక్షల శ్లోకాలు తీసుకున్నా మొత్తం భారతం. మనం అనుకుంటాం ఒక 1000 శ్లోకాలంటే కథాక్రమం ఉంటుంది కదా, ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, ఇలా ఉన్నాయి పర్వాలు. మరి 10 లక్షల శ్లోకాలు ఏ పర్వాలు వస్తాయి? అన్ని పర్వాలు వస్తాయి. లక్షలో అన్నీ వస్తాయి, 40 లక్షల్లో అన్నీ వస్తాయి, 60 లక్షల్లో అన్నీ వస్తాయి. అంటే ఏ భాగం నుంచి మీరు చదివినా, ఏ ఏ లోకంలోని జీవి ఎంత గ్రహణశక్తి ఉందో వారికి అర్థం కావడానికి అన్ని భాగాల్లో ఆ కథనం అందించారు. ఇది మనకు భారత, రామాయణ, భాగవత ఈ గ్రంథత్రయంలోని చమత్కారమే. మీకు వేరే గ్రంథాల్లో ఈ వెసులుబాటు లేదు. బాలకాండ అంటే బాలకాండే, అయోధ్యాకాండ అయోధ్యాకాండ కాదు. మరి 10 లక్షలు అన్ని, 20 లక్షలు అన్ని కాండ. ఏ భాగం నుంచి తీసుకున్నా అన్ని పర్వములు, అన్ని గాథలు, అన్ని చరిత్రలు, అన్ని రహస్యాలు అందేలాగా మనకు సాక్షాత్తు పరమాత్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అందించాడు. ఈ లోకంలో మనకున్నటువంటి బుద్ధి బలాన్ని బట్టి 1,25,000 శ్లోకాల రూపంలో మనకు భారతం చేశారు. అందులో ధర్మ రహస్యాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అర్ధరహస్యం కావాలి. అర్ధ శబ్దానికి మరి అర్థమేమిటి? అర్థం అంటే ప్రయోజనం, అర్థం అంటే ధనం. ధనం కూడా ప్రయోజనంలోని భాగమే. శబ్ద విచారం చేసినప్పుడు
ధనమే చరమ ప్రయోజనం కాదు. ప్రతివాడు డబ్బు సంపాదించే దేనికోసం? డబ్బు కోసమేనా? కానీ డబ్బు సంపాదిస్తే ఓ ఇల్లు కట్టుకుందాం, పదార్థాలు కొనుక్కుందాం, హాయిగా పూజిద్దాం, సుఖం అనుభవిద్దాం, సంతోషం పొందుతాం. ప్రతిదానికి ప్రయోజనం ఆనందమే. గమనించండి, జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి జీవి తాను చేసే ప్రతి పని వల్ల తాను పొందగోరే ప్రయోజనం ఏమిటి? ఆనందం, సంతోషం, తృప్తి కదా. తృప్తి దేనికోసం? ఏం చెప్తాం? సమాధానం లేదు. అదే లాస్ట్. ఆనందమే. అన్నం తినాలి. అన్నం తినడం దేనికోసము? ఆహారం తీసుకోవడం ఆకలి తీరటానికే అనుకుంటే గడ్డి తిన్నా సరిపోతుంది. లడ్డూలెందుకు? జిలేబీలెందుకు? ఇన్ని రకాల వంటలెందుకు? కోరుకున్న ఆహారం తీసుకోవాలి, నాలుక కోరిన ఆహారం తీసుకోవాలి, మనసుకు నచ్చిన ఆహారం తీసుకోవాలి. మనసుకు నచ్చిన ఆహారం వల్ల మనసుకు తృప్తి ఏర్పడుతుంది, దానివల్ల సంతోషం ఏర్పడుతుంది. అయితే ఆహారం దేనికోసం? ఆనందం కోసము. విహారం దేనికోసము? ఆనందం కోసము. డబ్బులు సంపాదిస్తున్నావు ఆనందం కోసము. అందుకే మనకు మహాభాష్యంలో ఒక పూర్వపక్షం ప్రశ్న వస్తుంది. పతంజలి మహర్షి ఎవరైనా సాక్షాత్తు ఆదిశేషుడే. ఆదిశేషుడు యోగేన చిత్తస్య పదేన వాచ శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి ఆనతోస్మి. పతంజలి 3 పనులు చేశాడు. కాయము, శరీరము, అంటే వాక్కు, మనస్సు. మనోవాక్కాయముల దోషాలను పోగొట్టే గ్రంథాలు రాశాడు పతంజలి. యోగేన చిత్తస్య, యోగశాస్త్రం రాశాడు, దానితో మనస్సు దోషం పోయింది. పదేన వాచ, వ్యాకరణ శాస్త్రం రాశాడు, వాక్కు దోషాన్ని పోగొట్టాడు. మలం శరీరస్య వైద్యకేన, చరక సంహిత అంటాం, వైద్యశాస్త్రం అంటాం. ఆ వైద్య ఆకరంతో శరీరం యొక్క రోగాలు పోగొట్టాడు. ఇలా మనోవాక్కాయముల దోషాలను పోగొట్టినటువంటి పతంజలికి నమస్కరిస్తున్నాను. ఇది ఒక అంశం. ఈ మహానుభావుడే లక్ష్మణస్వామి, ఈ మహానుభావుడే భగవద్ రామానుజుడు. అందుకే ద్వే భాష్యే శ్రీమహత్ శబ్దభూషితే శేషభాషితే. ఆదిశేషుడు 2 భాష్యములు రాశాడు. భాష్యం అంటే సూత్రము యొక్క వ్యాఖ్యానాన్ని భాష్యము అంటారు. ఏం రాశాడు? 2 భాష్యములు. ఒకటి అష్టాధ్యాయి పాణిని సూత్రాలున్నాయి, పాణిని సూత్రాలకు వ్యాఖ్యానం రాశాడు. అలాగే బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాశాడు. బ్రహ్మసూత్ర భాష్యానికి శ్రీభాష్యం అని పేరు, పాణిని అష్టాధ్యాయి భాష్యానికి మహాభాష్యం అని పేరు. ఈ శబ్దాలు ప్రపంచంలో మరి ఏ భాష్యాలకు లేవు. శంకరుడు రాస్తే శంకర భాష్యం అన్నారు, మధ్వాచార్యులు రాస్తే మధ్వ భాష్యం అన్నారు, న్యాయశాస్త్రం రాస్తే న్యాయ భాష్యం అన్నారు, యోగ భాష్యం అన్నారు. శ్రీభాష్యము, మహాభాష్యము, ఈ శ్రీ మహత్ శబ్దములు కేవలం ఆదిశేషుని భాష్యములకు మాత్రమే ఉన్నాయి. కాదు,
మనకి ఈనాటికి న్యాయంగా మహాభాష్యం 492 ఆహ్నికాలు. మనం 4 విషయాలు తెలుసుకున్నాం వ్యాకరణ శాస్త్రంలో కూడా. 492 ఆహ్నికాలంటే, ఆహ్నికం అంటే ఒకరోజు చెప్పిన పాఠం. పతంజలి మహర్షి తన శిష్యులకు కూర్చోబెట్టుకొని ఒకరోజు పాఠం ఒక ప్రథమాన్నికం, ద్వితీయాన్నికం, తృతీయాన్నికం. మేము చదువుకుంటున్న రోజుల్లో మహాభాష్యం మాకు 26 ఆహ్నికాలు ఉండేది. అప్పుడు మాకది డిగ్రీకి BOL అంటారు. ఇప్పుడు పీజీకి ఒక్క ఆహ్నికం. ఒకరోజు పాఠం పీజీకి ఉంది. ఇప్పుడు అది అడిగితే సిలబస్ కాదండి అంటున్నారు. మాకు 26 ఆహ్నికాలు అయ్యాయి. ఒకరోజు పాఠం ఒక ఆహ్నికం. అలా 492 ఆహ్నికాలు మహాభాష్యం. ఇప్పుడు దొరకటం లేదు. ఈ 492 ఆహ్నికాలలో కూడా మొత్తం భాగాలు లేవు. అప్పటి విధానం మనం తెలుసుకుంటే, ఆ స్వామి ఆదిశేషుడు పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు 1000 మంది మన పిల్లలు ఉండేవాడు. తాను లోపల కూర్చొని 16 తెరలు వేసుకొని తెరల లోపల ఆయన పాఠం చెప్పేవాడు. శిష్యుడు తెరల బయట కూర్చొని వినాలి. తెరవాడు చేయకూడదు. ఓ నియమం. పెద్దలు చెప్పారో చేస్తున్నాం. కొన్ని రోజులు అయ్యేసరికి వింటున్న వారికి చిన్న సందేహం కలిగింది. ఎందుకు? వింటున్న శిష్యులలో ఎందరూ ఎన్ని సందేహాలు అడిగితే అన్ని సందేహాల ఆధారం ఒకేసారి వచ్చేది. 100 ప్రశ్నలు 100 సమాధానం, 200 సమాధానం, 300 సమాధానం, 1000 సమాధానం. లోపల కూర్చుంది ఒక వ్యక్తి కదా. ఒక వ్యక్తి పాఠం చెప్పితే ఒకసారి ఒక గొంతు విని రావాలి, ఒక మాట విన రావాలి. కానీ 1000 గొంతులు ఎలా వస్తున్నాయి? 1000 మాటలు. ఎవడో ఉంటాడు కదా పిల్లవాడు, అమాంతం కొంచెం తెర పక్కగా అన్నాడు. సహస్ర పణాలతో ఉన్నాడు స్వామి. ఆ విషజ్వాలలు ముందర ఉన్న అడవిపడ్డాయి పుస్తకాల మీద. ఆ భాగం కాలిపోయాయి. ఇప్పటికీ మహాభాష్యంలో ఏ భాగాలు లేవో అక్కడ విషదగ్ధ సూత్ర భాగ అని రాసి పెడతారు. ఇప్పటికీ ఉండేది అవే ఉన్నాయి. విషదగ్ధం ఆకుల మీద రాసి పసరు రాస్తారు. ఆకులకు ఎండబెడతారు. ఎండబెడితే కొన్ని ఆకులను మేకలు తినేసేది. ఇప్పటికీ అందులో అజభక్షితం అని రాస్తారు. అయం భాగ అజభక్షిత, అయం భాగ విషదగ్ధ. అవన్నీ పోగా మిగిలిన కొద్ది భాగం మనకు కనబడుతుంది మహాభాష్యం. అందులో చాలా కొద్ది భాగం మనం పాఠంలా చదువుకుంటున్నాం. అంటే ఎందుకు చెప్పుకొస్తున్నామంటే, వ్యాకరణ శాస్త్రంలోని గొప్పతనం రామాయణ భాగంలో కూడా మనం చెప్పుకున్నాం. హనుమంతుడు మాట్లాడిన మాటలకు రామచంద్రుడు లక్ష్మణస్వామితో చెప్పాడు, నువ్వు మాట్లాడవయ్యా కదా. ఎందుకు చెప్పాడు? ఎవరు హనుమంతుడు? రుద్రాంశ కదా. రుద్రుడంటే ఎవరు? ఇది మాహేశ్వరాని సూటి. వ్యాకరణ సూత్రాలకు మూలభూతుడు రుద్రుడు. లక్ష్మణస్వామి ఆదిశేషుడు, వ్యాకరణ శాస్త్ర ప్రవర్తకుడు. నాకెందుకు కూడా మీ ఇద్దరు కొట్లాడుకోండి, నేను వింటాను. ఆయనే సృష్టికర్త, ఈయనే ప్రవర్తకుడు. మాట్లాడుకోండి మీరు ఇద్దరు, నేను కూర్చొని వింటాను. అది రహస్యం. ఈ రీతిలో ఆదిశేషుడు శ్రీభాష్యము, మహాభాష్యము 2 వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. దీనితో మనకు శబ్ద స్వరూపం అర్థమవుతుంది. అలాగే
బ్రహ్మస్వరూపం అర్థమవుతుంది. ఎందుకు ఈ రెండు చెప్పానంటే ఈ రెండు కలుపుకుంటే శబ్ద బ్రహ్మ కదా. మహాభాష్యం శబ్దము కదా, శ్రీభాష్యం బ్రహ్మ, రెండు కలిపితే శబ్ద బ్రహ్మ. ఈ శబ్ద బ్రహ్మను సాక్షాత్కరించుకున్నవారు ఋషులు. కాబట్టి వ్యాస భగవానుడు ఆలోచించి కాదు, ఊహించి కాదు, విని కాదు, విషయాన్ని సాకారముగా మూర్తివంతముగా సాక్షాత్కరించుకొని దాన్ని చూచి రాశాడు. అంటే ప్రతి పర్వము ఒక్కొక్క పురుష ఆకారంలో ఉంది. మనం మహాభారతాన్ని కానీ, భాగవతాన్ని కానీ, రామాయణాన్ని కానీ చదివేటప్పుడు ప్రాచీన ఆచార్య పరంపర భాగవత మహాపురుష సందర్శనం చేసి భాగవతాన్ని పారాయణం చేయాలి. శ్రీమద్ రామాయణ మహాపురుష సాక్షాత్కారం చేసుకొని రామాయణ పారాయణం చేయాలి. మహాభారతం యొక్క పురుషుణ్ణి సాక్షాత్కరించుకొని పారాయణం చేయాలి. యథా లోకే జనః కశ్చిత్ రూపం దృష్ట్వా యతేత్. వేదవాక్యం న్యాయంగా వ్యాకరణంలో యతేత ఉండాలి, ఆత్మభాగం ఉండాలి. కానీ ఆశ్రయం మనం ఏం చేయలేదు. యం యం పఠతి విద్వాన్ తం తం దృష్ట్వా పఠే. దేన్ని చదవాలనుకుంటున్నాడో దాన్ని సాక్షాత్కరించుకొని చదవాలి. ఉదాహరణకు మహాభారతం చదవాలంటే శ్రీమద్ భాగవతం నామ ప్రత్యక్షం కృష్ణ ఏవహి చెప్తాడు పద్మపురాణం. భాగవతం అంటే కృష్ణ పరమాత్మే. ఎందుకు? కృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళబోయే ముందు పక్కన ఉన్నవాడు ఉద్ధవుడు కదా. అతను చూశాడు స్వామి యొక్క ప్రయత్నం అంతా. స్వామి అయ్యా క్షమించాలి, మీ లక్షణాలని చూస్తే తట్టాపుట కద్దుకొని బయలుదేరుతున్నట్టుంది, కనబడుతున్నాయి, మరి మమ్మల్ని ఏం చేస్తారు? నీవేం కావాలి స్వామి నువ్వు లేకుంటే? ఇంతకాలం నీ రూపాన్ని, నీ మాటలను, నీ లీలలను చూస్తున్నాం, తరించాం, ఆనందిస్తున్నాం. ఒక్కసారి నువ్వు లేకుంటే మాకదేంటి? మేమెవరిని చూడాలి? రెండోది కంశరణంగత. నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ధర్మం ఎవరి శరణు వెళ్ళాలి? లోకం ఎవరిని ఆశ్రయించాలి? మాకు దారి చూపువా? నీవు సత్య సంకల్పుడవు కాబట్టి వెళ్ళాలి అనుకున్న తరువాత ఉండే ప్రశ్న ఏం లేదు, వెళుతావు. ఇలా మేము ఆపలేం, మా వల్ల కాదు. కానీ మాకేమి దారి అంటే నిజమే ఉద్ధవుడు బాగాడు, ఏదో చెయ్యాలి కదా అని తనను తాను శ్రీమద్ భాగవతంలో ప్రవేశించాడు. నా ప్రతినిధి భాగవతము, నేను అవతారం చాలించిన తరువాత భాగవతాన్ని మీరు ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించినట్టే. అందుకే పాదౌ యదీయౌ ప్రథమద్వితీయౌ. శ్రీమద్ భాగవతాన్ని కృష్ణమాత్మగా సాక్షాత్కరించుకోవాలి. అందరూ గుర్తుంచుకోవాలి, మనం ఏ గ్రంథాన్ని పారాయణం చేయబోతున్నామో ఆ గ్రంథము యొక్క ఆకారాన్ని పరమాత్మ రూపంగా మొదలుపెట్టుకోవాలి. పరమాత్మను సాక్షాత్కరించుకో. ఎలాగండి అంటే శ్రీమద్ భాగవతంలో ప్రథమ ద్వితీయ స్కంధములు పరమాత్మ పాదములు, తృతీయ స్కంధము పరమాత్మ పిక్కలు, చతుర్థ స్కంధము మోకాళ్ళు, పంచమ షష్ఠ స్కంధములు ఊరువులు, సప్తమ స్కంధము నడుము, అష్టమ స్కంధము ఉదరము,
అలాగే నవమ స్కంధము వక్షస్థలము, దశమ స్కంధము హృదయము, ఏకాదశ స్కంధము కంఠము, ద్వాదశ స్కంధము శిరస్సు. ఇలా కృష్ణ పరమాత్మ రూపం అంటే భాగవతాన్ని శ్రీకృష్ణ పరమాత్మగా ముందర పెట్టుకొని మనము దేన్ని పారాయణం చేస్తున్నామో పరమాత్మ యొక్క ఆ అవయవాలను దర్శించుకొని ధ్యానించుకొని స్మరించుకొని సాక్షాత్కరించుకొని పారాయణం చేయాలి. అలాగే మహాభారతాన్ని కూడా మనం పారాయణం చెయ్యాలన్నా, చదువుకోవాలన్నా, వినాలి అన్నా గ్రంథాన్ని ముందర పెట్టుకుంటే మహాభారత పరమపురుష స్వరూపాన్ని మనం సాక్షాత్కరించుకోవాలి. మహాభారతాన్ని కూడా పరమాత్మగా సాక్షాత్కరించుకోవాలి. 18 అవయవాలు, ఆది పాదతలవు జ్ఞేయవు. ఆది పర్వము అరికాళ్ళు, అలాగే సభాపర్వము పైకాళ్ళు అంటే పాదాలు, అరణ్య పర్వము గులుప బడుమలంట, అలాగే విరాట పర్వము పిక్కలు అంట, ఉద్యోగ పర్వము మోకాళ్ళు అంటాం. చమత్కారం ఏమిటంటే పాదాలు బాగా నడవాలంటే బలం ఎక్కడుండాలి? మోకాళ్ళలోనే కదా. మోకాళ్ళలోని కీళ్లు ఏమో అయ్యాయి అనుకోండి, అందుకే అది ఉద్యోగం. ఉద్యోగం అంటే ప్రయత్నం కదా. ఎంత బాగా చెప్తారో ఆలోచించండి. ప్రతిదాన్ని పరిశీలనాత్మక రీతిలో, విచారక రీతిలో మనం చూసినాడు. ఋషుల హృదయం చాలా విస్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ అసంగతం కానీ అన్యాలోచన కానీ ఉండదు. మనము ఈ శరీరంతో ఏ పని చేయటానికి ఏ సమయంలో ఏ అవయవాలలో ఏ భాగాలు ఎంతగా పనిచేస్తాయో సరిగ్గా ఆ భాగాన్ని అవయవాల్లో, ఆ పర్వంలో, ఆ విషయంలో అక్కడ చెప్తాడు. మోకాళ్ళు ఉద్యోగం అన్నాడు అంటే దూరం ఆలోచించారండి. ఆది, సభ, అరణ్య, ఉద్యోగ లేదా విరాట తర్వాత మనం ఉద్యోగం చెప్పుకుంటాం. ఇక్కడ మనకు ఈ భాగం వచ్చేస్తే ఉద్యోగ పర్వం. ఇక్కడికి మళ్ళీ లైవ్ అయిపోయాయి కదా. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం. ఈ 5 పర్వాలు మనకు మోకాళ్ళ దాకా వచ్చాయి. అంటే అరికాళ్ళు, పైకాళ్ళు, మలు, పిక్కలు, మోకాళ్ళు. ఇవి 5 భాగాలు. తరువాత భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, స్త్రీ, సౌప్తిక, వీటిని 6 భాగాలంట. మనకు ఊరువుల నుంచి హృదయం దాకా ఉన్నటువంటి 6 అవయవాలు ఏమున్నాయి అంటే నడుము, ఉదరం. మన ఉదర భాగంలో వైద్య ప్రకారం 3 అవయవాలు ఉన్నాయి. ఒకటి క్రింది మనం పొచ్చి కడుపు అంటాం, అంటే నాభి యొక్క కింది భాగం. రెండవది నాభి భాగం. మూడవది నాభి పై భాగం. నాలుగవది జీర్ణకోశం భాగం. ఐదవది మనము తీసుకునేటువంటి ఆహారాన్ని జీర్ణకోశానికి చేర్చేటువంటి భాగం, నాళికా భాగం అంటాం. 6వ భాగము వక్షస్థలం. ఈ 6 అవయవాలు భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, స్త్రీ, సౌప్తిక. ఇందులో నాళికా భాగం ఉందే దాన్ని సౌప్తికం అంటాం. ఎందుకో మనము తీసుకునే ఆహారం అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొని జీర్ణకోశానికి వెళుతుంది. ఆ భాగంలో ఆహారం విశ్రాంతి తీసుకోవటానికి ఇబ్బంది వచ్చినా, ఉండటానికి వీలు లేని అందులోకి వెళ్ళినా బయటకు వచ్చేస్తుంది. మనం దాన్ని వమనం అంటాం. తరువాతి 7 భాగాలలో మనకు వక్షస్థలము, హృదయము అంటాం. ఈ హృదయ భాగం వక్షస్థలం భీష్మ చెప్పుకున్నాం. భీష్మ, ద్రోణ, కర్ణ అయిపోయింది.
తర్వాత శాంతి పర్వం హృదయం. భారత హృదయం శాంతి పర్వం. మన హృదయం అదే. తర్వాత శాసన పర్వం హృదయానికి కంఠానికి మధ్యన ఉన్నటువంటి భాగం. వక్షస్థలం వేరు, హృదయం వేరు, కంఠభాగం వేరు. హృదయ కంఠంలోని మధ్య భాగం మనకు ఊర్ధ్వవక్ష, మధ్యవక్ష, అధోవక్ష, పార్శ్వవక్ష, ఉపరివక్ష. 5 భాగాలు వక్షస్థలం. జాగ్రత్తగా ఆరోగ్య శాస్త్రాన్ని మనం వైశాఖం చూసుకుంటే ఈ వక్షస్థలంలో కుడి భాగము, క్రింది భాగము, పై భాగము, మరి కాస్త పై భాగం, ఈ 5 భాగాలు ఉన్నాయి. ఈ 5 భాగాలలో ఎడమ భాగంలోని క్రింది భాగం, పై భాగం మధ్యన ఉన్న భాగంలో హృదయం ఉంటుంది అని చెప్పాడు. వామేచ హృదయం జ్ఞేయం ఊర్ధ్వాధ మధ్య సంస్థితం. ఆరోగ్య శాస్త్రానికి ఏమాత్రం విరుద్ధం లేదు. అది భీష్మపర్వం. అందులోని ఊర్ధ్వభాగం ద్రోణపర్వం, అధోభాగం కర్ణపర్వం. ఆ భాగంలో ఇక్కడ హృదయం శాంతి పర్వం, తర్వాత అనుశాసన పర్వం. మళ్ళీ ఈ భాగానికి వస్తాం. ఇక్కడ మనకు ఆశ్రమవాసము, స్వర్గారోహణ పర్వము, అశ్వమేధ పర్వము, మహాప్రస్థానము. ఇందులో మహాప్రస్థానాన్ని శిరోభాగంగా చెప్పారు. బ్రహ్మ కపాలం అంటాం, స్వర్గారోహణం. ఈ శిరోభాగంలో కూడా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మ కపాలాన్ని చేరే భాగం శిరోభాగం. బ్రహ్మ కపాలంలోకి వెళ్ళడం అనేటువంటిది ఊర్ధ్వభాగం. ఈ ఊర్ధ్వభాగము చివరిది స్వర్గారోహణం. మహాప్రస్థానం కపాల భాగం. దానికంటే ముందు ఆశ్రమవాసం. ఈ 2 కర్ణములకు అలాగే బ్రహ్మ కపాలానికి శిరోభాగానికి మధ్యనున్న భాగం. జాగ్రత్తగా ఒక మానవ ఆకారాన్ని చిత్రించి అందులోని అవయవాలను 18 మనం చేస్తే 18 పర్వాలు. ఇతను మహాభారత పురుషుడు. దీన్ని మనం మరికాస్త లోతుగా వెళితే 14 లోకాలున్నాయి కదా. అతలము, సుతలము, వితలము, మహాతలము, తలాతలము, రసాతలము, పాతాళము, కింది 7 లోకాలు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, యోకము, తపోలోకము, సత్యలోకము. 14. మరిక 4 ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వెళితే సత్యలోకము చెప్పుకున్నాం. అలాగే మనకు భువః సువః, సువర్లోకానికి మహర్లోకానికి, మహర్లోకానికి జనోలోకానికి, జనోలోకానికి తపోలోకానికి, తపోలో సత్యలోకానికి. ఈ 4 లోకాలకు మధ్యన 4 అంతరాలు ఉన్నాయి. ఎలా ఉంటాయి అంతరాలు అంటే, హృదయానికి కంఠానికి మధ్యన హృదయ కోశములు 4 భాగాలుగా ఉంటాయి. ఒకటి వాయుభాగం, రెండవది జలభాగం, మూడవది అగ్నిభాగం, 4వది భూవిభాగం. ఈ హృదయంలో ఈ 4 ఆయా భాగాలలో మనం తీసుకునేటువంటి ఆహారంలోని ఆయా భాగాలు లోపలికి చేర్చుకుంటూ వెళ్ళి జీర్ణకోశంలోకి వెళ్తాయి. మనం తీసుకునే ఆహారము అంటే కొంచెం వైదికంగా వెళితే, ఎందుకంటే ఇదంతా వేదం కదా. మనం ఏం చెప్పుకుంటున్నాం? భారతం అంటే వేదం చెప్పుకుంటున్నాం కదా. దీన్ని జాగ్రత్తగా మనం వైదిక భాగానికి సమన్వయం చేసుకుంటే అహమన్నం అహమన్నం అహమన్నం. జీవుడు భోగ్యము, పరమాత్మ భోగ. అహమన్నాద అహమన్నాద అహమన్నాద. పరమాత్మ భోక్త, మనం భోగ్యం. అంటే మనము అనుభవించబడేవారు, పరమాత్మ అనుభవించేవాడు. ఈ ఒక్క సూత్రం గుర్తుంచుకుంటే అహంకారం, మమకారం అనేవి
మన దరిదాపుల్లోకి రావు. ఎందుకు రావు? తినబడే వస్తువు ఉంటుందా? తినబడే వస్తువుకు ఆనందం ఉంటుందా? ఎవరికండి ఆనందం? తినేవాడికా తినబడేదానికా? అన్నానికి ఆనందమా? అన్నం తినేవాడికి ఆనందమా? లడ్డూ తీయగా ఉండి ఎవరు చెప్తారు? లడ్డు చెప్తుందా? మనం చెప్తాం. లడ్డూ తినేవాడు అబ్బా ఎంత బాగుందంటాడా? లడ్డు అబ్బా నేను ఎంతానండి అంటుందా? ఆలోచించండి. లడ్డు మనం నోట్లో వేసుకొని నవ్వులుతున్నప్పుడు పొరపాటున ఆ లడ్డు నేను తీయగున్నానా, నేను బాగున్నానా అని అడిగింది అనుకోండి, మన పరిస్థితి ఏంటండి? అమ్మ బాబో ఈ లడ్డూలో దెయ్యాలు భూతాలు వచ్చాయి, అవతల భార్యకు ఒకటే పరిగెత్తుతాం, ఇంక మనం ఏం చేస్తాం? అంటే అనుభవించబడేది అహం అనుకుంటే అనుభవించేవాడికి ఏంటి కదా? అహం అన్నాగా వాడు అనుభవించేవాడు, వాడు భోక్త, మనం భోగ్యం అయినప్పుడు భోగ్యమునకు అనుభవం లేదు, భోగ్యమునకు అహం లేదు, భోగ్యమునకు స్వత్వము లేదు. ఇదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అర్థం. నీ అధికారం కర్మలోనే కానీ ఫలంలో కాదు. ఎందుకు? కర్మ చేసేవాడు ఫలితాన్ని అనుభవిస్తున్నాడా? ఎక్కడైనా ఎవరైనా అసలు ఎవరైనా కర్మ చేస్తున్నారా? ఎవ్వరు చేయలేదు. అదేంటి అంటారా? ఎవరు అంటే అర్థం ఏంటండి? నేను అంటే అర్థం ఏంటి? చెప్తుంది భారతం. భీష్మ పర్వంలో మనకు చమత్కార ఘట్టం వస్తుంది. నేను అంటే ఏంటి? మనకు ఒక గ్రంథం ఉంది, అహం శబ్దార్థ విచారం, అగస్త్య మహర్షి రాశారు. చాలా చిన్న గ్రంథం. చాలా చిన్నది అంటే ఓ 42,000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణానికి రెట్టింపించు. అహం శబ్దార్థం కాదు, ఇంకోటి ఏం లేదు. అహం అంటే ఏమిటి? నేను అంటే ఏమిటి? చాలామంది నేను 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 అని వక్షస్థలాన్ని కొట్టుకొని మరీ మాట్లాడతారు. కనపడే శరీరం నేనా? అందులో ఉన్న మనస్సు నేనా? అందులో ఉన్న బుద్ధి నేనా? ఆత్మ నేనా? నేనంటే ఎవరు? తెలిసినవాడు ఆత్మ. శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, జ్ఞానము నేను కాదు, విజ్ఞానము నేను కాదు, అవయవాలు నేను కాదు. నేను అంటే ఆత్మ. ఎందుకు ఒప్పుకోవాలయ్యా దీన్ని? ఎవరికైనా ఎక్కడైనా ఆత్మ కనపడుతుందా? శరీరం కనపడుతుంది. కనబడుతున్న శరీరాన్ని కాదని, కనపడని ఆత్మ ఉన్నదని ఆత్మే అర్థం ఎందుకు చెప్పుకోవాలి? ప్రమాణం ఏమిటి? ఆత్మ ఉన్నదని ఎందుకు ఒప్పుకోవాలి? ప్రూఫ్, సాక్ష్యం కావాలి. నిరూపించు. చెప్తాడు. భారతంలో ఉంది శ్లోకం, భాగవతంలో ఉంది. యథా పుత్రాచ్య మిత్రాచ్య పృథం మర్త్య ప్రతీయతే అపి ఆత్మత్వేన అభిమతాత్ పృథక్ దేహీ ప్రతీయతే. చక్కని దృష్టాంతం ఎగ్జాంపుల్ ఇచ్చాడు స్వామి మనకు. యథా పుత్రాచ్య మిత్రాచ్య, నా పుత్రుడు అంటున్నాను కదా, అన్నప్పుడు నేను వేరు, పుత్రుడు వేరు కదా. నా మిత్రుడు, నేను వేరు, మిత్రుడు వేరు. నా భార్య, నేను వేరు, భార్య వేరు. నా ఇల్లు, నేను వేరు, ఇల్లు వేరు. నా వస్త్రము, నేను వేరు, వస్త్రం వేరు. నా ధనము, నేను వేరు, ధనం వేరు. నా శరీరము, ఏమన్నా
నేను వేరు అయిపోయా, నువ్వే చెప్పుకుంటున్నావు కదయ్యా. అలాగే ఇవాళ నా మనస్సు బాగలేదు అంటాడు. అంటే నేనే మనస్సు కాదు, మనస్సు నాది. నేనే శరీరం కాదు, శరీరం నాది. నా బుద్ధి పనిచేయడం లేదు అంటారు. అంటే నేనే బుద్ధి కాదు, బుద్ధి నాది. అంటే ఆత్మ అనేది బుద్ధి కంటే వేరు, మనస్సు కంటే వేరు, శరీరం కంటే వేరు. ఒప్పుకోవాలి కదా, అవునా? మరి ఒప్పుకున్నప్పుడు మీరు దేన్ని వేరని చెప్తున్నారో అది పని చేస్తున్నదా? ఆత్మ అన్నం తింటున్నదా? ఆత్మ నిద్రపోతున్నదా? ఆత్మ ఇంటిలో ఉంటున్నదా? ఆత్మ వస్త్రం కట్టుకుంటున్నదా? ఆడ ఆత్మ మగ ఆత్మ ఉందా? ఆత్మకు లింగభేదం ఉందా? ఆత్మకు వయోభేదం ఉందా? అదే కర్మ చేయటం లేదు. కర్మ చేస్తున్నది శరీరం కదా. అన్నము తింటున్నది చెయ్యి, నోరు, చేరుతున్నది కడుపులోకి. ఆనందం ఎవరికి? చెయ్యిక, నోటిక, కడుపుక. నేను బాగా తిన్నాను, నాకు తృప్తి అయింది అంటున్నారు. ఎవడా తృప్తి పొందినవాడు? తిన్నదెవరు, తృప్తి పొందేదెవరు? ఆలోచించండి. తిన్నవాడికి తృప్తి ఉందా? తృప్తున్నవాడు తిన్నాడా? ఇది కర్మణి ఏవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఎప్పుడూ పని చేసిన వారికి ఫలితం లేదు, ఫలితం పొందిన వారు పని చెయ్యటం లేదు. క్లియర్? ఈ రహస్యాన్ని మనం గుర్తుంచుకుంటే భోక్త పరమాత్మ, భోగ్యం మన. ఈ భోక్తృభోగ్య భావ సంబంధము యొక్క ప్రవృత్తి మనకు హృదయం నుంచి ఉదరం మనకున్నటువంటి 4 భాగాలు. ఇదే మనకు మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకంలోని 4 భాగాలు. అంటే 4, 8 భాగాలు. మొత్తం 14, 4, 18 భాగాలు. ఈ 18 భాగాలు మహాభారతం. అందువల్ల మహాభారతాన్ని ఈ రూపంలో సాక్షాత్కరించుకొని దర్శించుకొని అధ్యయనం చేయండి. అయినప్పుడు ఆది పర్వం, సభాపర్వం కదా, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం మొదలు చెప్పుకున్నాం. ఇందులో ఉద్యోగ పర్వాన్ని మనం మోకాళ్ళుగా చెప్పుకున్నాం. ఇంకా లోతుకు వెడితే, ఎలా మనం తత్వజ్ఞానంలోనే ఉంటున్నాం కాబట్టి మహాభారతాన్ని తత్వరూపంగా ఆలోచించినప్పుడే మనకున్న అన్ని రకాల సందేహాలు తీరుతాయి. కేవలం కథాభాగంగా చూస్తే అన్ని సందేహాలు తీరుతాయి. తత్వభాగంలోకి వెళితే మన శరీరంలోని ఒక్కొక్క అవయవం తత్వంలో ఒక్కొక్క విశిష్టమైనటువంటి విషయాన్ని చెప్తుంది. ఆ రీతిలో మనకు వేదాంత శాస్త్రంలో నడుము ఉంది. నడుమును ఎక్కడ వర్ణించినా అది వైరాగ్యానికి ప్రతీక. ఎందుకు? ఉన్నట్ట లేనట్ట. నడుము సన్నగా ఉండటం సౌందర్యానికి నిదర్శనం కదా. అందుకే మనకు చమత్కారంగా చెంపు రామాయణంలో కౌసల్య గర్భవతి అయినప్పుడు విష్ణు పదం నిజంగా విష్ణు పదం అయింది అంటారు. మధ్యం తదీయం తత్ యద్ విష్ణు పదం అధునా అన్వర్ధం విష్ణు పదం. అంటే చమత్కారం, ఆకాశానికి పేరు విష్ణు పదం అని. వియత్ విష్ణు పదం చాతి వంశ్యాకాశ విహాయసి అమరకోశం. విష్ణు పదం అంటే ఆకాశం. ఎందుకు? విష్ణువు యొక్క నివాసం. ఆకాశం అంటే శూన్యమే కదా, ఏం కనపడదు.
కౌసల్య నడుము విష్ణుపదం అంటే ఆకాశం కనపడకుండా ఉంది. న్యాయంగా శాస్త్రం ప్రకారం కూడా ఆడవారు వస్త్రం ధరించినప్పుడు నడుము కనపడకుండానే వస్త్రం ధరించాలి ధర్మశాస్త్రం. ఇప్పుడు ఎంత బాగా చూపితే అంత సౌందర్యం వివత్సం అంతా. న్యాయంగా చుట్టూ విరబోసుకొని ఉన్న స్త్రీని చూస్తే విగ్రంథిం స్త్రియం దృష్ట్యా సచేరం స్నానమాచరేది. ముడి లేకుండా ఉన్నటువంటి జుట్టు ఉన్న స్త్రీని చూస్తే బట్టలతో వెళ్ళి స్నానం చేయాలని శాస్త్రం. మనం ఇప్పుడు ఆ సూత్రం అమలు చేస్తే మనకు పొడి బట్టలు ఉండవు. అందరూ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు విరబోసుకోవడం ప్యాటర్న్. మరి కర్మ ఏం చేస్తాం? వాళ్ళకు ముడి అంటే కుదరదు. అలాగే నడుము కనపడుతుంది అసలు ఒప్పుకోదు. నడుమే కనపడదు. నడుము కనపడకుండా వస్త్రం ధరించాలి. సహజంగా సన్నగా ఉంటుంది, కనపడదు. ఆ కాస్త చీరతో కప్పేస్తారు, అదే ఆనందం. ఇలా కనపడని నడుము ఆకాశంతో పోలుస్తాం. ఆకాశాన్ని మనం అంటాం విష్ణుపదమే. కౌసల్యాదేవి యొక్క నడుము సహజంగా విష్ణుపదమే అంటే ఆయనలాగా సన్నగా ఉంది. ఇప్పుడు విష్ణుపదం అంటే పరమాత్మకు నివాసమైంది. గర్భవతి అంటే ఆయనే వచ్చాడు కదా, శ్రీమన్నారాయణుడే వచ్చాడు కాబట్టి ఇప్పుడు నిజంగా విష్ణుపదం. అలాగే భాగవతంలో కూడా పరమాత్మ గొప్పవాడా, పరమాత్మ తల్లి గొప్పదా అంటే తల్లే గొప్పదండి. సా దేవకి సర్వ జగన్నివాస నివాసభూత అంటాడు చమత్కారంగా భాగవతం. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండములను కడుపులో దాచుకున్న పరమాత్మను కడుపులో దాచుకున్నది దేవకి. ఎవరని గొప్పవాళ్ళు కదా. సా దేవకి సర్వ జగన్నివాస నివాసభూత. ఇలాగే నడుము అంటే వైరాగ్యం. ఎందుకు ఈ మాట చెప్పానంటే వైరాగ్యం అంటే అర్థం ప్రపంచం లేదని కాదు, ప్రపంచం వద్దని కాదు. ప్రపంచంలో ప్రపంచాన్ని చూడకుండా పరమాత్మ చూడాలి. విగత రాగ విశేష రాగ. విరాగ అంటే ఒకటి విగత రాగ, మరి ఒకటి విశేష రాగ. విగత రాగం సంసారం మీద, విశేష రాగం పరమాత్మ మీద. పరమాత్మని యో రక్త విరక్త పరమాత్మని. భగవంతుని ప్రేమ ఉన్నవాడికి సంసారం మీద ప్రేమ ఉండదు. అలాగే సంసారాన్ని ప్రేమించిన వాడికి పరమాత్మకి ప్రేమ ఉండదు. వైరాగ్యం ఇక్కడ అక్కడ. కాబట్టి నడుము అని మనం తీసుకున్నప్పుడు వైరాగ్యము. అలాగే ఉదరాన్ని తీసుకున్నప్పుడు సకల ఆహార నిలయం కాబట్టి, అనుభవానికి మూలం కాబట్టి జ్ఞానము అంటాం. ఇంకాస్త ముందరికి వెళితే వక్షస్థలాన్ని మనకు చాలా చోట్ల అన్ని శాస్త్రాల్లో, అన్ని కావ్యాల్లో, వేదాంతంలో కూడా, మన తిరుప్పావులో కూడా స్త్రీ యొక్క వక్షస్థల సంపదను, స్తన సంపదను వర్ణిస్తారు. స్తనములు అంటే పరభక్తి, పరమభక్తి సరే. నడుము అంటే వైరాగ్యం. ఊరువులు అంటే జ్ఞానము. ఇలా జ్ఞానము, భక్తి, వైరాగ్యం. ప్రతి అవయవానికి ఒక నిర్దిష్టమైన సంకేతమైనటువంటి అర్థం ఉంది. దాన్ని మనం గుర్తించగలిగిన నాడు మనలోని అపార్థం తొలగిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే భారతంలోని అర్థరహస్యం. ఇంత వివరణ దేనికోసం? భారతంలో అర్థరహస్యం ఉంది. ఏమిటి అర్థరహస్యము? పాండవులకు దక్కవలసిన రాజ్యభాన్ని కౌరవులు స్వీకరించారు. దానికోసం పాండవులు యుద్ధం చేసి మళ్లీ దాన్ని పొందారు. దీనికంటే ముందు అరణ్యవాసం చేశారు.
అజ్ఞాతవాసం చేశారు, మరొక వాసం చేశారు. దానికోసం కౌరవులు రకరకాల కుతంత్రాలు పన్ని వారిని బాధించారు. ఈ మొత్తం భాగాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ప్రపంచంలో ప్రతివాడు తాను ఆశించిన అనుకున్న జనాన్ని పొందటానికి సాధించటానికి ప్రయత్నిస్తాడు. సాధించేటువంటి ప్రయత్నంలో ధర్మ మార్గాన్ని తప్పినవాడు అపజయం పాలవుతాడు, ధర్మ మార్గాన్ని అనుసరించిన వాడు విజయాన్ని పొందుతాడు. అయితే ఆస్తిని, ధనాన్ని, సంపదను కూర్చుకోవాలని కోరటం అందరికీ సహజం కదా, అందులో తప్పేం లేదు. సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, అనుభవించాలి, ఆనందించాలి. కానీ ఎటో ఇతరులు ఎదుగుతుందో దాన్ని మనం కావాలనుకుంటే దుఃఖం కలుగుతుంది. ఏది మనదో దాన్ని మనం దక్కించుకుంటే ఆనందం కలుగుతుంది. ఇంకా పరమానందం మనది అనుకున్నది కూడా ఇతరులకు అర్పించినప్పుడు పరమాత్మానందం కలుగుతుంది. ఆనందము, పరమానందము, పరమాత్మానందం. త్రిధ ఆనందో జ్ఞేయ మనకు శాంతి పర్వంలో చెప్తాడు భీష్ముడు, భాగం అదే. కాబట్టి ఆనందం 3 రకాలయా. ఒకటి ఆనందం, ఒకటి పర ఆనందం, మరొకటి పరమాత్మానందం. మోద, ప్రమోద, ఆనంద చెప్తుంది వేదం. మోద, ప్రమోద, ఆనంద అంటే తెలుసా ఏమిటో? మోదం అంటే సుందర వస్తు సందర్శన జన్య తోష మోద. చక్కని అందమైన ఒక వస్తువును చూసినందుకు మనకు తగిన భావం ఉంటుందే, అబ్బా ఎంత బాగుందండి అనుకుంటాం కదా, దాన్ని మోదము అంటారు. అందమైన వస్తువును చూడటం వల్ల కలిగిన భావం మోదం. ఆ అందమైన వస్తువు నాది అన్న భావం వస్తుందే, అది ప్రమోదం. అంటే సౌందర్య వస్తుని స్వీయ బుద్ధి ప్రమోద. ఈ వస్తువు నాదైంది, లడ్డూ చాలా బాగుంది, అది నేను తింటాను, నాది, ఈ చేతులు నేను తింటున్నాను, ఇది ప్రమోదం. స్వీయ వస్తున పరస్పయాదానం ఆనందం. నీది అనుకున్న వస్తువును పరులకు సమర్పించడం ఆనందం. మరి అందులో మోదం పోయినట్టేనా? ప్రమోదం పోయినట్టేనా? మోదము పోయింది, ప్రమోదము పోయింది, ఆనందం కలిగింది. ఆనంద